హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం త్రయోదశి. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం మంగళవారం. ఈరోజు మంగళగౌరి నామాన్ని జపించడం వలన ఎవరికైతే చంచల స్వభావం ఉంటుందో అది తొలగిపోతుంది. అతిగా ఆలోచించడం, పూజ చేసే సమయంలో దేవాలయంలో ఉన్నా కూడా చెడు ఆలోచనలు లాంటివి వస్తే అవన్నీ తొలగిపోతాయి. ఓం మంగళగౌరియై నమః. ఓం మంగళగౌరియై నమః. ఓం మంగళగౌరియై నమః. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా దీపం పూజ చేసే సమయంలో దీపాన్ని వెలిగించడం ప్రధానం. అలా దీపం వెలిగించిన తర్వాత దానిని నోటి ద్వారా ఆర్పకూడదు. అదేవిధంగా దీపం అనేది మనం చీకటి ఉన్నప్పుడు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. దీపము చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తుంది, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. ప్రతి శుభకార్యానికి మూలము దీపమే. ఏ శుభకార్యం చేయాలన్నా మొదట మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. అలాగే ఆ దీపాన్ని వెలిగించి పూజ చేస్తూ ఆయుష్ ఆరోగ్యము వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటాము. ఎవరైతే దీపాన్ని నోటితో ఆర్పుతారో వారికి ఒక్కరోజు ఆయుష్ తగ్గుతుంది. అలాగే ఎవరైతే ఎన్ని దీపాలైతే వెలిగిస్తూ ఉంటారో వారికి అన్ని దీపాల్లో అన్ని రోజుల ఆయుష్ అనేది పెరుగుతుంది. మనం దీపాన్ని ఆర్పడం అనేది ఒక కుటుంబానికి ద్రోహం చేస్తే ఎంత పాపమో అంత పాపం అనేది వస్తుంది. ఒకవేళ దీపాన్ని ఆర్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు నూనెలో వత్తిని ఏదైనా పుల్ల సహాయంతో ఆ వత్తిని నూనెలోకే వేయండి. అంతేకాని దీపాన్ని నోటితో ఆర్పే ప్రయత్నం చేయకూడదు. ఈరోజు వాస్తు పరిష్కారం. బయట అంతా బాగుండి ఇంట్లోకి రాగానే నీరసంగా, బద్ధకంగా, డల్గా ఉంటుంది అనిపిస్తుంది, ప్రశాంతత లేదు అంటే ఆ ఇంట్లో గాలి వెలుతురు సరిగ్గా లేదు అని అర్థం. అన్నీ బాగున్నా కూడా అలాగే ఉంది అంటే అలాంటప్పుడు ఆ ఇంట్లో శల్య వస్తువులు అంటే ఎముకలు పునాదిలో కానీ మట్టిలో కానీ ఉన్నట్లు అర్థం. ఏదైనా సర్పం కానీ పక్షి శల్యాలు ఉంటే అలా జరుగుతుంది. ఇంట్లో ప్రేతకల ఉన్నా కూడా అదే విధంగా ఉంటుంది. ఇక రేపు ఉదయం పూజ. రేపు వెంకటేశ్వర స్వామి ముందు 2 నేతి దీపాలు వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచ పారాయణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఏదైనా రావాల్సిన డబ్బులు రావాల్సి ఉంటే రేపు వెంకటేశ్వర వజ్రకవచాన్ని 9 సార్లు పారాయణ చేయండి. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివలింగాన్ని చెరుకు రసంతో కానీ ద్రాక్షరసంతో కానీ జవ్వాదు తైలంతో కానీ అభిషేకిస్తే మీ సంకల్పం, మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. పూజ అనంతరం నెయ్యి కలిపిన అన్నాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.